స్కోరు 504, నాకున్న స్కోరు 483 నా స్కోరు. వాళ్ళు దాని ముందు తీసిన డ్రా 504. ఒకవేళ తీసినా కూడా ఒక మహా అయితే 5-6 పాయింట్స్ తగ్గిస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఆ డ్రాప్ చూస్తే 29 పాయింట్స్ డ్రాప్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉంది. ఏంటి ఇంత సడన్గా డ్రాప్ అయింది అని చూస్తే ఏమో దే రెడ్యూస్డ్ హెల్త్ కేర్కి 29 పాయింట్స్ డ్రాప్ చేసి 475 కట్ ఆఫ్ పెట్టారు. నాకు ఉన్నది 483 పాయింట్స్. ఎంత అమేజింగ్ అంటే ఇది ప్యూర్లీ ఇప్పుడు చెప్తున్న అర్థం కాదు, కానీ ఆయన చేస్తున్న కార్యాలు చెవులకి వినిపించవు, కంటికి కనిపించవు, హృదయానికి గోచరం కావు అని అంటారు కదా వాక్యంలో. సేమ్ అదే నా విషయంలో జరిగింది. ఆ 29 పాయింట్స్ డ్రాప్ అవ్వడము అది దేవుడు ఓన్లీ నా కోసమే అలా చేయించిన డ్రా. అండ్ ఆ తర్వాత క్రైటీరియా చూస్తే March 19th or 20 ముందు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో నీ ప్రొఫైల్ డ్రాప్ చేసి ఉండాలని ఉంది. నేను ప్రొఫైల్ డ్రాప్ చేసింది ఎప్పుడు అని చూస్తే April 1st or 2nd. అసలు నేను ఎలిజిబులే కాదు ఆ పిక్ అవ్వడానికి. అయినా కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే నా ఊహకి కూడా మించి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యము నా పిఆర్ విషయంలో ఆయన చేయడం చాలా గొప్ప కార్యం అండి. నేను అసలు ఊహించలేదు. అలాంటిది దేవుడు ఎంతో గొప్పగా ఆయన మరలా నాకు తోడున్నాడు అని చెప్పి దీని ద్వారా తెలిసింది. అదేవిధంగా ఇండియాలో కూడా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా అనేక పరిచర్యల్లో వాడబడడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అనేక మంది దైవ సేవకుల్ని కలవడానికి దేవుడు కృప చూపించారు. వాళ్ళతో మాట్లాడడము, వేరే వేరే సంఘాలకు వెళ్ళి అక్కడ పరిచర్యలో వాడబడ్డము, ఆరాధనలో అని, సాక్ష్యంలో అని, వాక్యం ద్వారా బలపరచడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించారు. దాన్ని బట్టి దేవుడు నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. సో ప్రార్థించిన ప్రయాణం కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా పిఆర్ విషయంలో కానీ ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు. అలాగే దేవుడు తన కృపను ఎంతగానో చూపించి పిఆర్ విషయంలో, జాబ్ విషయంలో అండ్ ఇండియా ట్రావెల్స్ విషయంలో